బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ జనసేన పార్టీ యాక్టివ్ కాబోతోందా? పవన్ కళ్యాణ్ తెలంగాణపై మళ్ళీ ఫోకస్ పెట్టాడా? మణికొండలో ఆయన పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడానికి దేనికి సంకేతం? ఇక జనసేన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళీ ఒంటరిగా బరిలో దిగుతుందా అనేటువంటి ఓ చర్చ కూడా మొదలైంది. తెలంగాణలో జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంటుందా లేదా ఒంటరిగా వస్తుందా? ఏపీలో లాగానే తెలంగాణలో కూడా బీజేపీ జనసేన కలిసి నడుస్తాయా? తెలంగాణలో నిలబడటానికి పవన్ కళ్యాణ్ రచిస్తున్నటువంటి వ్యూహాలు ఏంటి? మొన్న జూన్ 2వ తేదీన నవనిర్మాణ సభ అనేటువంటి పేరిట పవన్ కళ్యాణ్ ఇక్కడ సభ పెట్టుకోవడానికి అనుమతి కోరారు. పోలీసులు నిరాకరించారు. అయితే అదే జూన్ 2 అనేది తెలంగాణ పబ్లిక్ ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్. 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు తెలంగాణ కోసం ఎంతలా శ్రమించారు, తెలంగాణ కోసం ఎంతమంది అమరులు తమ ప్రాణాలని వదిలేసిర్రు, ఎంతమంది కొట్లాడిర్రు, ఎంతమంది చివరి వరకు చావు వరకు వెళ్ళి బయటకు వచ్చిర్రో తెలంగాణ సమాజానికి తెలుసు. ఆ రోజు ఒక ఎమోషనల్ డే. ఆ రోజున తెలంగాణ నవనిర్మాణ సభ అని పెట్టారు. ఆయన తప్పేం లేదు. తెలంగాణకు రావచ్చు, తెలంగాణలో సభలు పెట్టవచ్చు, తెలంగాణలో పోటీ చేయవచ్చు. ఇది అందరికీ సమానమైనటువంటి రాజ్యాంగ హక్కు కల్పించేది. తెలంగాణ రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. కానీ బేసిక్గా తెలంగాణ ఉద్యమం ఎందుకోసం స్టార్ట్ అయింది? ఆంధ్రప్రదేశ్ పాలకులు, అక్కడి పాలకులు, ప్రజలు కాదు, పాలకులతోని తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణకు ఉన్నటువంటి ఆ 10 జిల్లాలకి నష్టం జరుగుతుంది. నీళ్ళు లేవు, కరెంటు లేదు, ఎటువంటి సదుపాయాలు లేవు, కరెంటు కోతలు, అరిగోసబడ్డ జనం అంతా కూడా పథకాలు, పదవులు, ఉద్యోగాలు అన్నీ కూడా దోచుకుపోతున్న ఉద్దేశంతోనే కదా ఆ రోజు పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది, ఉద్యమాలు చేసింది. సో 10 సంవత్సరాలు పూర్తయింది. 12వ ఏట అడుగు పెడుతున్నాం. 12వ ఏట అడుగు పెట్టే రోజున తెలంగాణ నవనిర్మాణ సభ అంటే 12 సంవత్సరాల పాటుగా నిర్మాణం జరగలేదు. ఆ నవనిర్మాణం అనేటువంటి ఈ పదాన్ని కూడా చాలామంది వ్యతిరేకించారు. ఇకపోతే ఆంధ్ర పాలకుల మీద ఆ రోజు పోరాటం చేసిన వాళ్ళు ఈరోజు మళ్ళీ ఏమంటున్నారంటే ఆయన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్లో, హీ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్. ఆయన ఇక్కడ యాక్టర్ కావచ్చు, ఇక్కడ సినిమాలు ఉండొచ్చు, ఇక్కడ పెట్టుబడులు ఉండొచ్చు, ఇక్కడ నివాసాలు ఉండొచ్చు, ఇక్కడ బతకొచ్చు, ఇక్కడే ఉండిపోవచ్చు కూడా. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అక్కడ స్వస్థలమైంది. తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. సో మళ్ళీ ఆయన వచ్చి నవనిర్మాణం అని అంటే తెలంగాణ ఇన్ని రోజుల పాటు కేసీఆర్ చేసింది ఏంటిది? లంగో దొంగో మావోడు మాకు కావాలనే కదా తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ రోజు ఇంతలా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, రేపు ఇంకొకరు కావచ్చు, మా వాళ్ళు మాకు కావాలి కానీ మీరేంది అన్నట్టుగా ఆ రోజు వచ్చిన ఒక చిన్న సెంటిమెంట్ ఇక అగ్గిరాజుకున్నది. ఇక ఆ రోజు కూడా ఎందుకు వచ్చింది? గతంలో ఒక జర్నలిస్టు ఆయన మాట మాట్లాడితే దానికి వ్యతిరేకంగా అటువైపు నుంచి కామెంట్లు, బూతులు తిట్టడాలు, ఇష్టం వచ్చినట్టుగా మహిళల్ని నేను చాలా వరకు ఆర్టీవీ డిబేట్లో చూపించాను మీకు. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, బట్ ఎవరైనా మహిళలు కనుక హట్ అయి ఉంటే ఐఎమ్ సారీ. తెలంగాణ మొగోళ్ళు మళ్ళీ మీ భార్యల్ని దొరల దగ్గరికి పంపడరా అని చెప్పి ఒక నీచుడు కామెంట్ పెట్టిండు. ఎవరు ఆయన చూస్తే ఆయన ప్రొఫైల్ మొత్తం కూడా జనసేన పార్టీ జెండాలు, జనసేన పార్టీ నాయకుల యొక్క ఫోటోలు, పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉన్నాయి ఆయన. అంటే ఇటువంటి కామెంట్లు చూసిన తర్వాత ఎందుకు ఆ సెంటిమెంట్ రగలదు? ఇప్పుడు మళ్ళీ ఆ సెంటిమెంట్ జరుగుతున్న తరుణంలో తెలంగాణలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆవిర్భవించుకున్నారు పవన్ కళ్యాణ్. వి వెల్కమ్. తెలంగాణలో జనసేన పార్టీ కార్యాలయం పెట్టుండి రేపటి నుంచి అక్కడ ఏదైనా సేవా కార్యక్రమాలు చేసి చేయండి, మీ ఇష్టం. పోటీ చేస్తారా చేయండి కూడా. కానీ ఈ సెంటిమెంట్, ఈ సెన్సిటివ్ థిన్ లైన్ని మాత్రం బ్రేక్ చేస్తే డెఫినెట్గా మళ్ళీ ఒక కాన్ఫ్లిక్ట్స్ అనేది వస్తుందని మాత్రం ఒక జర్నలిస్ట్గా అయితే చెప్పగలుగుతున్నా. ఇక నాతో పాటుగా డిబేట్లో జాయిన్ అవుతున్నారు సుమిత్రానంద్ గారు, బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి నుంచి సీనియర్ నాయకురాలు, అండ్ జనసేన నుంచి ఘంటసాల వెంకటలక్ష్మి గారు జనసేన పార్టీ కార్యదర్శి, అండ్ టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన నుంచి నరేష్ గారు జాయిన్ అవుతున్నారు, అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో కాంగ్రెస్ తో కూడా జాయిన్ అవుతారు. ఒకసారి వీరి నుంచి అభిప్రాయం తీసుకునే ముందు ఒకసారి పవన్ కళ్యాణ్ గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడారు, ఒకసారి ఆయన తెలంగాణ మీ అయ్యే జాగిరా అంటున్న క్వశ్చన్కి సంబంధించి ఒకసారి మాట విందాం. పీసీఆర్ ప్లే చేయండి. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉంటున్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను. ఆంధ్రాలో అయితే తల తీసేయని అంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో
ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు. రైట్, ఇది పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట. ఆంధ్రలో అయితే తల తీసేస్తామంటున్నారు, తెలంగాణకు హైదరాబాద్కి ఎలా అడుగు పెడతారు, ఎందుకు వస్తారని చెప్పి అని అంటున్నాడు. ఆయన పోలీసులకు రిక్వెస్ట్ చేసినట్టు ఆ ట్వీట్ కూడా చూస్తే, మై హోమ్ ఇన్ తెలంగాణ. మీరు ఇక్కడ ఉంటున్నారు కదా, మీరు ఉండేది ఇక్కడే కదా, వద్దని ఎవరు అడ్డుకుంటారు? ఎవరిని అడ్డుకుంటే మీరు అంటున్న వ్యాఖ్యలకు సంబంధించి ఎవరైనా వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పారేమో అంతే. అడ్డుకుంటామని పోలీసు అడ్డుకోలేదు, ఎక్కడన్నా పబ్లిక్ అడ్డుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆ తెలంగాణ వాదులే కానీ, ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇంకెవరిని అడ్డుకుంటామని చెప్పలేదు. పొన్నం ప్రభాకర్ ఒకరు ఏమన్నారంటే క్షమాపణ చెప్పండి అని అన్నారు. ఒకసారి పొన్నం ప్రభాకర్ అధికార పార్టీకి సంబంధించిన మంత్రి కాబట్టి ఆయన కూడా ఏం మాట్లాడారో చూద్దాం. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి, నీ అయ్య జాగిరి కాదు, ఫస్ట్ గుర్తుపెట్టుకో. రైట్, ఇది పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాట. వద్దు అడ్డుకుంటామని నాకు తెలిసి బాధ్యత కలిగిన ఏ ఒక్క పౌరుడు కానీ, తెలంగాణకు సంబంధించిన నాయకులు కానీ, తెలంగాణకు సంబంధించిన సామాన్య ప్రజలు కానీ ఎవరో కొంతమంది వాళ్ళ అభిప్రాయం చెప్పారేమో, తెలంగాణ వాదులు ఒకరిద్దరు కావచ్చు. అడ్డుకుంటామని ఎవరు కూడా ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. అడ్డుకుంటామంటున్నారు అని ఆయనే అంటున్నారు. సో ఒకసారి దీనికి సంబంధించి డిబేట్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటుగా గెస్టులు జాయిన్ అయ్యారు కాబట్టి ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ భారత రాష్ట్ర సమితి సుమిత్రానంద్ గారు. సో తెలంగాణలో పార్టీ ఆవిర్భవించుకున్నారు ఆయన. సో పార్టీని కార్యాలయాన్ని పెట్టుకున్నారు ఆయన. సో పార్టీ కార్యాలయం ఉంది, పార్టీని ఇక్కడ యాక్టివేట్ చేస్తామంటున్నారు, పోటీ చేస్తామంటున్నారు, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే తెలంగాణ అంటే జర్నలిస్ట్గా మేము పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు కానీ, స్థానిక ఎన్నికలు మొన్న మున్సిపల్ ఎన్నికలు చూసినప్పుడు కానీ, వెంకటలక్ష్మి గారు మీరు కూడా వినాలి. సో తెలంగాణ గారు ఎక్కడైనా కూడా ప్రాంతంలో, తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి ఏముంటుంది అంటే, ఒక కూతురు ఉందనుకోండి, కొంత భూస్వామి పైసలు అయితే కూతుర్ని అత్తగారింటికి పంపించని ఇష్టం లేక చాలా పురాణాల్లో వాళ్ళు ఏం చేసేది, అల్లుండే లేరికని తీసుకొచ్చుకునేది. ఇక మామ ఆస్తింతున్నది, అల్లుడు ఆస్తింత అయిన తర్వాత కొంచెం రాజకీయాలు రావాలని సర్పంచ్గా వాడే వరకు పోటీ చేస్తానంటే ఊర్లలో పంచాయతీ వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు ఎక్కడో ఉట్టొచ్చినావు, ఆడికెళ్ళి కొడుకు వీడికి వచ్చి నువ్వు మా దగ్గర పెత్తనం చేస్తావా, ఉంటుండు ఆశ సంపాదించుకో, వ్యవసాయం చేసుకో, పైసలు సంపాదించుకో, కానీ ఇక్కడ నీకు పెత్తనం నడవలే అని చెప్పి వార్డు మెంబర్ సర్పంచ్ తిరస్కరిస్తారు అక్కడ. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో చాలా పార్టీలు వస్తూ ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి కొత్త పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్ వచ్చింది మొన్న ఎన్నికలలో, ఆమ్ ఆద్మీ వచ్చింది, వీటన్నిటి కూడా పోటీ చేసారు, ఆహ్వానించారు ప్రజలు. కొన్ని చోట్ల వాళ్ళకి అవకాశం కూడా కల్పించారు. స్థానిక ఎన్నికలు 1-2 చోట్ల ఓట్లు కూడా పడ్డాయి కొన్ని. కానీ ఇప్పుడు జనసేన పార్టీ నెక్స్ట్ ఏం కాబోతున్నది ఇక్కడ క్వశ్చన్. సో మీరేం చెప్తారు? జనసేన పార్టీ యాక్టివ్ అవుతోంది ఇక్కడ. సో మీరు రేపటి రోజున ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్తోనే కానీ జనసేనతో కూడా పోటీ పడాలి. నమస్తే అండి మనోజ్ గారు, ప్యానెల్లో ఉన్నటువంటి పార్టీల ప్రతినిధులకు, ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్తే. జై తెలంగాణ. ముందుగా కూటమికి అభినందనలు. ఆంధ్రప్రదేశ్ను పాలిస్తున్నటువంటి కూటమికి ఇక్కడ తెలంగాణలో వాళ్ళ ప్రతినిధిని పంపించి కార్యాలయం కొత్తగా మళ్ళీ ప్రారంభించినందుకు, ప్రారంభం అని ఎందుకు అంటున్నా అంటే 2014లో పార్టీ ఇక్కడనే పెట్టినా అని చెప్తా ఉన్నారు కదా ఆయన, మళ్ళీ దాన్ని ఇప్పుడు ప్రారంభించినందుకు కూటమికి అభినందనలు అండి. ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు తెలంగాణలో ఒక విద్వేషపూరితమైన వాతావరణాన్ని సృష్టించాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి చర్య వాళ్ళు చేస్తూ ఉన్నారో, దాంట్లో భాగంగా ఓపెన్ ప్రారంభం చేసినటువంటి కార్యాలయం ఈరోజు ప్రారంభం చేసిన సందర్భంగా అభినందనలు. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, మీరు ఒకటి చెప్పారు, గ్రామాల్లో పరిస్థితి ఎట్లా ఉంటుంది, పల్లెల్లో ఇల్లరికపు అల్లుడు ఎట్లా ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇల్లరికపు అల్లుడు కూడా కాదండి, మా తెలంగాణ అల్లుడు కూడా కాదు. తెలంగాణ అల్లుడు కూడా కాదు కాబట్టి, అయినప్పటికీ ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఇది కొత్త కాదు. ఆయన ఇదివరకు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిండ్రు. 10 చోట్ల గత అసెంబ్లీ ఎన్నికల్లో వారు పోటీ చేసిండ్రు. ఎక్కడ ఎన్ని ఓట్లు వచ్చినాయి, డిపాజిట్లు ఎట్లా కోల్పోయినరు, 10కి 10 డిపాజిట్లు కోల్పోయిన 8 చోట్ల కంటెస్ట్ చేసింది. 10 చోట్ల అన్నారు గతంలో. అయితే ఈ 8 చోట్ల పోటీ చేసింది అయితే చూసినాము. అట్లాగే మొన్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసింది కూడా చూసినాము. ఎలాంటి చర్చ లేదు, ఎవరు వారించలేరు, ఎవరిని ఎవరు వారించరు, ఎవరు అడ్డగించరు. అయినప్పుడు ఈ రాద్ధాంతం ఎందుకు? జూన్ 2 నాడే కావాలని మీరు ఇందాక చెప్పిండ్రు, చాలా బ్రహ్మాండంగా చెప్పిండ్రు, ఒక ప్రత్యేకమైనటువంటి రోజు, తెలంగాణ ప్రజల 60 ఏళ్ళ పోరాట
చవి చూసిన రోజు. మరి త్యాగాలు 369 మంది విద్యార్థులు మలిదశ పోరాటంలో అనేక మంది తెలంగాణ బిడ్డలు బలైనరు. అనేక పోరాటాలతోని సుదీర్ఘకాల పోరాటం తర్వాత సాధించుకున్నటువంటి రాష్ట్రము, 60 ఏండ్ల పీడన, దోపిడీ, వివక్ష ఎదుర్కొన్నటువంటి రాష్ట్రము, వలసల పాలైనటువంటి తెలంగాణ బిడ్డలం. ఇటువంటి చోట ఒక ప్రత్యేకమైనటువంటి రోజు, మా కలలు సాకారమైన రోజు, మా రాష్ట్రం మాకు సిద్ధించిన రోజు, మా పండగ పూట మీరు పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఆ రోజు ఈ రోజు చేసినట్టు ఆ రోజు మీరు పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. తెలంగాణ బిడ్డలకు ఈవెన్ ఇందాక పొన్నమన్న కూడా ఉద్యమకారుడు, ఆయన మీద కూడా పెప్పర్ స్ప్రే, లగడపాటి రాజగోపాల్ గారు పార్లమెంట్లో ఆయన మీద పెప్పర్ స్ప్రే చేసిండ్రు. ఎదుర్కొన్నటువంటి వాళ్ళం ఇవన్నీ. మరి ఆ లగడపాటి గారు ఎక్కడ పోయినరు? తెలంగాణ ఒక అందుకు లగడపాటి గారిని మెచ్చుకోవాలండి. రాష్ట్ర ఏర్పాటు జరిగితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే అన్నారు, తప్పుకున్నట్టున్నారు. అట్లా మాట మీద ఉండగలుగుతారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏ మేరకు మాట మీద ఉన్నారు? 14లో ఆయన పార్టీ పెట్టినప్పుడు ఏ సిద్ధాంతాలను ముందు పెట్టుకొని ఆయన పార్టీ పెట్టినరు? ఆ రోజు పార్టీ కార్యాలయంలో ఇదే హైదరాబాద్ వేదికగా ఆయన పెట్టినటువంటి ఫోటోలు ఏంటి, ఆయన నినాదం ఏంటి, ఆయన నిజస్వరూపం ఏంటి? సినిమాకు ఒక వేషం మారుతుండొచ్చు, లేదా అదే సినిమాలో భాగానికి ఒక వేషం మారుతుండొచ్చు, కానీ ఇక్కడ రాజకీయాల్లో అట్లా వేషాలు మారుస్తా, రంగులు మారుస్తా, మాట మారుస్తా అంటే కుదరదు కదా. చెగువేరాను అని చెప్పేసి మతాలు లేని, కులాలు లేని రాజకీయాలు కావాలి, ప్రాంతీయవాదం ఉండొద్దు, అది ఉండొద్దు, ఇది ఉండొద్దు అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ మేము ప్రజలుగా విడిపోలేదు, ప్రాంతాలుగా విడిపోయినాం. మా ప్రాంతానికి నీళ్ళ విషయంలో, నిధుల విషయంలో, నియామకాల విషయంలో అన్యాయం జరిగింది. మా అస్తిత్వానికి, మా ఉనికికే ప్రమాదం ఏర్పడ్డది. మాకు అవమానం, మా కళలు, సంస్కృతి మీరు హీనం చేసిండ్రు వాటిని. మేము అనేక అవమానాలు ఎదుర్కొన్నాము. మా స్వపరిపాలన మాకు కావాలి, మమ్మల్ని మేము పాలించుకుంటాం, మా రాష్ట్రాన్ని మేము తీర్చిదిద్దుకుంటాం, మా నిధుల్ని మేము ఉపయోగించుకుంటాం, మా నీళ్ళని మేము మళ్లించుకుంటాం అనే పోరాటం చేసింది. జనసేన ఇక్కడ పోటీ చేస్తుంది, జనసేన ఇక్కడ ఉంటుంది, జనసేన కార్యాలయం ఏర్పాటైంది, మొన్నే చెప్పుకొచ్చిన యాక్టివ్ అవుతామని చెప్పి. మీకు పోటీ జనసేన నుంచి? తెలంగాణ ప్రజలు అంత ఎడ్డిగుడ్డి ప్రజలు కాదు సార్. సినిమా ప్రభావం ఉంటుంది కాదని కాదు, కానీ తెలంగాణ మీద సినిమా ప్రభావం ఉండదు. ఆ లెక్కను ఉండాలంటే ఈ ప్రాంత బిడ్డలు తీసిన సినిమాలు లేవు, రంగుల కళ లేదు, మా భూమి లేదు, జనం ఆరతి బట్టలేరు, జనం బండ్లు కట్టుకొని వచ్చి చూడలేరు. అట్లా ఉంటుంది. ప్రాంత ప్రజల కష్టాలని, సుఖ దుఃఖాలని ఎత్తిపట్టిన సినిమాల మీద పల్లెటూరి పిల్లగాడ, పసులగా సే మునగాడ, పాలు మరచి ఎన్నాళ్ళయిందో, ఇట్లా మా పల్లెటూరి పిల్లగాని వెత్తలు చెప్పిన సినిమాలంటే మాకు, మా రంగుల కళలు ఎట్లా ఛిద్రమైనవో చూపే సినిమాలంటే మాకుంటాయి. మా ప్రజల బ్రతుకులు ఎట్లా, ఈ పాలకులు ఎట్లా అణచివేస్తూ ఉన్నారు, మా ప్రజల బతుకులు ఎట్లా ఉన్నాయి, స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, వాస్తవాలు చూపించే సినిమాలు మాకు కావాలి. కానీ అన్ని అభూత కల్పనలు, అవి సినిమా అభిమానం తక్కువ. పవన్ కళ్యాణ్ చేసే రాజకీయాలను కూడా సినిమాలతో పోలుస్తున్నారు మీరు? లేదండి, అంతే కదా. మరి ఆయన ఉద్దేశం అదే కనబడుతుంది. ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అని ఒక సంస్కృత సూక్తి అండి. ప్రయోజనం లేని పని మందుడు కూడా, అంటే బుద్ధి లేనటువంటి వాడు కూడా చెయ్యడు అని. తెలంగాణకు వస్తున్నారు. జనసేన వర్షన్ విందాం. వెంకటలక్ష్మి గారు, ఫస్ట్లీ సుమిత్ర గారు స్టార్ట్ చేయడమే కూటమికి అభినందనలు అని అన్నారు ఆయన. సో కూటమికి